దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చిన్నపాటి ఊపు కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్ తో పోల్చుకుంటే బీజేపీ బలం చాలా తక్కువ. అయితే ఇదే దూకుడుతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది కాంగ్రెస్. మొన్ననే కేరళలో అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో ఎప్పటినుంచో అధికారంలో ఉంది. మధ్యలో తెలంగాణలో సైతం ఆ పార్టీ సత్తా చాటింది. మొన్నటికి మొన్న తమిళనాడులో విజయ్ సర్కార్ కొలువుదీరడానికి కాంగ్రెస్ కారణమైంది. ఇలా దక్షిణాది రాష్ట్రాల్లోని 4 ప్రధాన రాష్ట్రాల్లో హవా చాటుకుంది కాంగ్రెస్. ఏపీలో మాత్రం లోటు కనిపిస్తోంది. ఆ లోటు భర్తీ చేయాలంటే జగన్ వైసీపీకి అడ్డంగా ఉంది. అందుకే దానిని అడ్డు తొలగించేందుకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగినట్లు స్పష్టమవుతోంది. 2029 సార్వత్రిక ఎన్నికలకు ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. ఇందులో భాగంగా ఒకప్పుడు కాంగ్రెస్ డిఎన్ఏ నుంచి పుట్టి విడిపోయిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మళ్లీ కాంగ్రెస్ వైపు రప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా ఇద్దరు ట్రబుల్ షూటర్లకు అప్పగించినట్లు తెలుస్తోంది. దక్షిణాదిన కాంగ్రెస్ వ్యూహాలను విజయవంతంగా అమలు చేసే బాధ్యత డీకే శివకుమార్తో పాటు రేవంత్ రెడ్డికి అప్పగించింది హైకమాండ్. ఇప్పటికే బెంగాల్లో ఓడిపోయిన మమత కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు సిద్ధపడ్డారు. ఇప్పుడు అదే పరిస్థితి జగన్కి ఎదురయ్యేలా ఉంది. వరుసగా ఎన్నికల్లో ఓటమితో ఒంటరివాడయ్యారు జగన్. జాతీయ స్థాయిలో బలమైన రక్షణ వలయం, రాజకీయ తోడ్పాటు అవసరం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమిని ఢీకొట్టాలంటే జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ అండ జగన్కి అవసరం. ఆపై పొరుగు రాష్ట్రాల ప్రభావం ఏపీపై స్పష్టంగా ఉంటుంది. అది జగన్కి తెలియంది కాదు. తోటి తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు సాయం తీసుకున్నారు జగన్. అదే కేసీఆర్ లేకపోతే ఏ పరిస్థితి వచ్చిందో 2024 ఎన్నికల్లో కనిపించింది. అందుకే జగన్ని ఆకర్షించేందుకు రేవంత్ గట్టి ప్రయత్నాలున్నట్టు అర్థమవుతోంది. జగన్ విషయంలో మునుపటి వైఖరి అనుసరించడం లేదు రేవంత్. దీని వెనుక కాంగ్రెస్ వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతోంది.